ఎంతమంది సోషల్ యాక్టివిస్టులని లోపల పెట్టిండో కదా. అది పార్లమెంట్ లోపలైనా పార్లమెంట్ బయట అయినా అయితే ఇబ్బంది పెట్టుడు, వాళ్ళ పార్లమెంట్ సభ్యత్వాలు రద్దు చేసుడు, లేకపోతే వాళ్ళ జైల్లో పెట్టుడు, ఏదో ఒకటి చేసుడు, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసుడు, ఉపా చట్టాల కింద లోపల పెట్టుడు. అర్థమైందా? సో బీసీ బిల్లు పెట్టకుండా బీసీలకు న్యాయం చేయడం అసాధ్యం కాదు. మనం టికెట్లు ఇచ్చినా గెలవం, 90% గెలవరు. ఎందుకంటే అర్ధబలం అంగబలం కావాలి కాబట్టి, ఆ యొక్క వెనకటి నుంచి భూములు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకే, అగ్రకులం వాళ్ళకే ఆ యొక్క కొట్లాడే సత్తా ఉంది, అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఆ ధీటుగా. ప్లస్ మన యొక్క అదొక్కటే కాకుండా మైండ్ సెట్ కూడా, ప్రజల మైండ్ సెట్ కూడా అది ఇప్పుడు అగ్రకులం వాడు చెప్తే దానికి మాటకి విలువ వేరే ఉన్నది. అంటే మన మైండ్స్ని ఎట్లా చేసిర్రు అంటే, వందల వేల సంవత్సరాల నుంచి మనువాద బ్రాహ్మణుడు ఒక బానిసత్వానికి అలవాటు చేసిండు అన్నట్టు. అదే ముచ్చట అగ్రకులం వాడు చెప్తే ఎక్కువ మంది వినే అవకాశం ఉంటుంది. అదే ముచ్చట ఈ శూద్రుడు చెప్తే వినే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆ స్థితికి మన బ్రెయిన్ వాష్ చేసిర్రు అన్నట్టు వందల వేల సంవత్సరాల నుంచి. కాబట్టి ఆ లీడర్షిప్ని, శూద్రుల యొక్క లీడర్షిప్ని యాక్సెప్ట్ చేయడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి మనం టికెట్ ఇచ్చినంత మాత్రాన అది మనకి ఓట్లు పడే అవకాశం, గెలిచే అవకాశం లేదు ఈ శూద్రులకి. మనకి ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. కాబట్టి అర్ధబలం కావాలంటే, అర్ధబలం అంటే యొక్క డబ్బుల పరంగా స్ట్రాంగ్ ఉండాలి. అది మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీలు లేరు. అంగబలం కావాలి అంటే కండబలం, పవర్, మ్యాన్ పవర్, అది లేదు. తర్వాత ఈ బీసీ ఎస్సీ ఎస్టీల లీడర్ వాళ్ళ కింద వాళ్ళని లీడర్గా యాక్సెప్ట్ చేయడానికి మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీలే సిద్ధంగా లేరు. కాబట్టి దీనికి ఏకైక మార్గం, పరిష్కారం ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే సమన్యాయం దొరుకుతుందో రిజర్వేషన్ అనే పద్ధతి ద్వారా బీసీలకి, మహిళలకు చట్టసభల్లో లేదు. దానికి సమన్యాయం కావాలంటే బీసీ బిల్లు, మహిళా బిల్లు పాస్ చేయడం ఒకటే మార్గం. అది బాపనోడు చెయ్యడు. ఉన్న రిజర్వేషన్ పనిచేయకుండా చేసిండు. మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని ఎత్తేస్తా అని ఎన్నోసార్లు చెప్పిండ్రు. మేము ఆరక్షణ అంటే రిజర్వేషన్ వ్యతిరేకమని చెప్పిండ్రు. కాబట్టి మళ్ళీ వస్తే మొత్తానికి పోతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు. గతంలో తెచ్చే ప్రయత్నం చేస్తే తెలియలేదు, వాళ్ళు అడ్డుపడ్డారు. ఇప్పుడు ఎన్నోసార్లు పార్లమెంట్లో చెప్పిండు, బహిరంగ సభలో చెప్పిండు, మేము వస్తే తప్పకుండా బీసీ బిల్లు పెడతాము, అట్లాగే మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. మహిళా బిల్లుకి ఇంప్లిమెంట్ మద్దతు ఇచ్చారు. కాబట్టి మనము నమ్మదగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవడో ఒకరికి బీసీ కానికి ఇచ్చి నేను ఆయనకి ఒక్కరికి ఇస్తే ఏమవుతుంది? ఒక్క వ్యక్తి బీసీ ఆయన ముఖ్యమంత్రి అయితే, ఒక వ్యక్తి యొక్క ఒక బూర నరసయ్య గౌడ్ గెలిచిండు లాస్ట్ టైం. ఏం చేసిండు? ఎవరికి ఏం చేసిండు? ఈయన మాట ఎవడిన్నాడు? కేంద్రంలో ఓడినాడు. ఈ బండి సంజయ్ ఎంపీకి గెలిచిండు. ఒక్క నిధి కానీ ఒకటేమైనా చేసిండు రాష్ట్రానికి? గుండు సంజయ్ ఏం చేసిండు? అట్లా కాదు, అట్లా ఒకరిద్దరు కాదు. మనం వ్యవస్థలో మార్పు రావాలంటే నీకు చట్టం చేయాలి. చట్టం చేసినప్పుడే న్యాయం దొరుకుతుంది. అర్థమైందా? బీజేపీలో కానీ ఆర్ఎస్లో అందరూ నిర్ణయం తీసుకుని అన్ని పొజిషన్లో బ్రాహ్మణ్సే ఉన్నారు. కాంగ్రెస్ అట్లా లేరు, అన్ని కులాల వారు ఉన్నారు. అర్థమైందా? మీరు చూడండి, ఎవరి పేరైనా తీసుకోండి, కాల్వ సుజాత, ఏమన్నా ఆమె ఎవరైనా తీసుకోండి, లేకపోతే సీతక్క, మధుయాష్కి గౌడు, బట్టి విక్రమార్క, మల్లు రవి, అద్దంకి దయాకర్, యూ నేమ్ ఇట్, ఎనీ, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, ఇట్లా ఎవరైనా తీసుకో. రాష్ట్ర స్థాయి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే. అర్థమైంది? వీళ్ళంతా అగ్రకులాలు కాదే. కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది, కుల మతాలకు అతీతంగా. అది తప్పు కాదు. అర్థమైందా? సో అది మిత్రులారా, ఇంకా చాలా ఉన్నాయి. నేను చదివే ప్రయత్నం చేస్తా, అట్లనే వీడియోలు కూడా చూపెట్టి దానికి తగ్గట్టుగా దాంట్లో ఉన్న నిగూఢ అర్థాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. చూద్దాం. అది బీజేపీ ఓడిపోవాలని దేశం ఎందుకు కోరుకుంటుంది? దయచేసి దీన్ని అన్ని గ్రూపులు తెలిసిన వారికి, సంబంధిత వ్యక్తులకు పంపండి. దయచేసి ప్రతి వ్యక్తి కనీసం 1000 మందిని లక్ష్యంగా చేసుకోండి. మీరు చేసే ఈ పని తాలూకు గొలుసు కట్టు, డామినో ఎఫెక్ట్ అంటే గొలుసు కట్టు ప్రభావం. అదే స్టాలిన్, ఏం సినిమా? స్టాలినే కదా, చిరంజీవి. అలా చెప్తాడు కదా, ఒక్కరికి సాయం చేస్తే ఇట్లా ముగ్గురికి, అట్లా ముగ్గురు ఏదో అంటాడు కదా. సో అట్లా డామినో ఎఫెక్ట్, గొలుసు కట్టు విధానంలో మనం చెప్పే ముచ్చట్లు ఒక ముగ్గురికి షేర్ చేస్తే, వాళ్ళు ముగ్గురు షేర్ చేస్తే, అట్లా అంతమందికి. ఇప్పుడు ఆయన అదే చెప్తాడు కదా, 1,000,000 మందికి నేను చెప్తా, ఇట్లా ఇది ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేస్తే 100 కోట్ల మందికి అవుతుంది, మొత్తం భారతదేశానికి అవుతుంది అని ధ్రువరాతి చెప్తుండే కదా. అట్లా సో ఆ క్రమంలో చదువుదాం.
వల్ల ఒక వారంలో 10 కోట్ల మందికి 3 వారాల్లో 100 కోట్ల మందికి చేరుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఓకే, నేను ఇట్లా షేర్ చేయి గిరి చేయని ఎప్పుడు చెప్పాను. నేను ఎలాంటి నా యూట్యూబ్ ఛానల్ కానీ ఎక్కడ చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి నిజంగా నచ్చితే వాళ్ళు షేర్ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. ఓకే, కానీ నా బాధ ఏంటంటే ఒక్క మనిషి కన్నా మనం చెప్పింది వాళ్ళకి దిమాగ్లు ఎక్కింది అనుకో, ఆ ఒక్క మనిషి 10 మందికైనా ఆయనకు నిజంగా లోపలికి వెళ్ళి చేంజ్ వచ్చింది అనుకో, తప్పకుండా ఆయన మనం చెప్పమనకున్నా చెప్తాడు. ఇప్పుడు నాకు ఎవ్వరు వచ్చి చెప్పమంటలేరు కదా, నాకు బాధ అనిపించి చెప్తున్నా కదా. కాబట్టి 100 మంది నా వీడియో చూస్తే ఒక్కరికన్నా నా ముచ్చట నేను చెప్పిన బాధ అర్థమైంది అనుకో చాలు. నేను పెట్టిన ఎఫర్ట్కి ఫలితం వచ్చినట్టే. ఆ ఒక్క మనిషి ఊరుకోడు, ఒక్క మనిషి ఇంకో 10 మందికి ఆయన చెప్తాడు, ఆయన మార్చి ఆయనకు లోపల ఎక్కాలి ఫస్ట్. అట్లా కాకుండా నేను పాఠం చెప్పినట్టు చెప్పిపోతే వాళ్ళకి దిమాగ్ లెక్కలేదు అనుకో, ఏదో టైం పాస్ చూస్తారో అయిపోతుంది, మార్పు రాదు. నేను ఏది నాకు వ్యూస్ కోసమో నాకేదో పేరు కోసమో చెప్తలేను, ఏదైనా మార్పు రావాలి. నేను బీజేపీ బీఆర్ఎస్తో పోలిస్తే ఎస్ కాంగ్రెస్ అన్నిటికీ బెస్ట్ ఆల్టర్నేటివ్ కాబట్టి వాడు తక్కువ తింటాడు, ఏదైనా చెప్పింది చేస్తాడు కాబట్టి వానికి ఉన్న వాటిలలో వాడు బెస్ట్ ఉన్నాడు కాబట్టి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఉన్నాడు కాబట్టి వాడిని సపోర్ట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ చిల్లర ఇస్తాడు, బీజేపీ చిల్లర లేదు గిల్లర్ లేదు, 3 తరాల సంపద దోసుకుంటాడు. పొద్దుగాలు వేస్తే ఇక మన దృష్టి మరొస్తుంది, వాడి దోపిడి దృష్టి మరచడానికి మతమో కులమో లేకపోతే ముస్లింలను కొట్టి ముస్లింలను కొడితే హిందువులకు ఎట్లా ఏమవుతుంది, ఏం లాభం అవుతుంది నాకు చెప్పండి. పోనీ ముస్లింల యొక్క వాళ్ళని కొట్టి చంపి ఎత్తుకొచ్చి నాకు పెడితే అది విషంతో సమానం. నేను కష్టపడకుండా ఎవడో కష్టపడ్డదాన్ని నేను తింటే నేను విషం తిన్నట్టు. అది నేను కష్టపడి అది గంజి మెతుకులు తిన్నా వాళ్ళు వచ్చే తృప్తి నాకు అది వేరే ఉంటుంది. ఎవరిదో నేను కష్టపడింది ఎత్తుకొచ్చుకొని వాడిని కొట్టి వాడిని ఏడిపించి నేను తెచ్చుకుంటే అలా తృప్తి ఏమొస్తుంది? తృప్తి లేని జీవితం బతికితే ఎంత సస్తే ఎంత అంటే శవాలుగా బతకాలి, బతుకున్న శవాలు అవుతాయి. కాబట్టి అది కరెక్ట్ కాదు. సో గాంధేయవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు, అంబేద్కర్ వాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు, రాజ్యాంగకర్తలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు, లౌకికవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు, దళితులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు, ఎస్సీలు అన్న దళితులు అన్నప్పుడే కదా, ఎస్సీల లింక్ ఎక్కువ ఉన్నట్టున్నాయి దళితులు కాకుండా. ఎస్టీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు, ఓబీసీలు అంటే బీసీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు, ఆదివాసీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు, సిక్కులు క్రైస్తవులు ముస్లింలు అందరూ బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ అన్ని రంగాలలో విఫలమైంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఉన్న ఖాళీలు 30 లక్షల ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేస్తలేడు. ఇలా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పారదొబ్బేడు. సైనికులకి అన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చేది, వాళ్ళ జీవితాంతం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేటి. దేశాన్ని కాపాడిన ప్రథమ పౌరులకి వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళ ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న సైనికులకి మనం ఆ మాత్రం సాయం చేయలేమా? వాళ్ళని టేక్ కేర్ చేయలేమా? 4 సంవత్సరాలు వాడుకొని వెళ్ళగొడతారంట అగ్నివీర్. చెప్పండి ఇక. పెట్రోల్ లీటర్కి 35 రూపాయలు, పైన తీసుకా పెట్రోల్. మోడీ వస్తే పైన తీసుకా పెట్రోల్ అన్నాడు, ఇప్పుడు ఎంత అయింది? 100 దాటింది. మహిళలకు రక్షణ, ఇవాళ మహిళల పరిస్థితి ఇంకా అధ్వానం పాపం. సో నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, ఇంకా పెరిగింది నల్లధనం. క్రోనిక్ క్యాపిటలిస్ట్ను పెంచి పోషించడం. ఎందుకు బీజేపీ వద్దనుకుంటున్నాం? క్రోనిక్ క్యాపిటలిస్ట్ అంటే అదాని అంబానీ లాంటి ఉన్న సంపద తీసుకొని కొద్ది మంది చేలో పెట్టడం, న్యాయ వ్యవస్థను వాళ్ళ పని వాళ్ళు చేసుకొని న్యాయ వ్యవస్థకు ఆటంకం కల్పించడం, మీడియాని వాళ్ళ పని వాళ్ళు చేయించుకోకపోవడం అంటే మీడియాని హైజాక్ చేయడం. ఆకలి సూచీలో 117 దేశాల్లో 117వ స్థానం ఉంది హంగర్ ఇండెక్స్. అంటే అంటే పేదవాళ్ళ సంఖ్య పెరిగిందని అర్థం. పేదరిక సూచికలో దిగజారడం, ప్రపంచ శాంతిలో దిగజారడం, కరెక్ట్. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ఏమంటారు నియంతృత్వం. సో రాజకీయాలను నేరస్తులు రేపిస్టులు ఇంకా అవినీతి నేతలతో నింపడం, కరెక్ట్ కదా. ఈ పార్టీలు ఉంటేనేమో వాడి మీద కేసులు అంటాడు, అవినీతి అంటాడు. బీజేపీ కండ కప్పుకుంటే వాడికి అన్ని వాడు గంగానది మునిగినట్టు. ఎన్ని పాపాలు చేసినా గంగానది మునిగితే అయిపోయా. ఎన్ని పాపాలు చేసినా తిరుపతి ఉండిలో పైసలు ఇస్తే వాని పాపాలన్నీ పోతాయి. అంటే బాపను వాడికి పైసలు ఇస్తే వాని పాపాలన్నీ పోతాయి. అంటే నీ పాపాలను శుద్ధి చేసే టెక్నిక్ మొత్తం మంత్రదండ ఎవరి దగ్గర ఉంది? బాపను దగ్గర పెట్టుకున్నాడు అన్నట్టు. అంటే కుసున్న దగ్గర ముచ్చడి చెప్పి సంపాదించుకుంటాడు. వాడు ఏం కష్టపడకుండా రైతు వండించిన అందరి దగ్గర దోసుకుంటాడు అన్నట్టు ముచ్చడి చెప్పేవాడు. ఇట్లా మాయ చేసి అంటే నీ మైండ్ తోటి ఆడుకొని పోతాయి. అట్లా సాధ్యమవుతుందా? మరి
నేను ఇప్పుడు హాస్పిటల్ బంద్ చేద్దాం, హాస్పిటల్ బంద్ చేసి ఈ బాపన్ వాళ్ళకి చెప్దాం, నీకు పైసలు ఇస్తా, నేను హాస్పిటల్ బిల్లు కట్టేదానికి అలా సగం పైసలు ఇస్తాను, నాకు 10 లక్షలు ఆపరేషన్కి అయితే నేను 5 లక్షలు ఇస్తా, నాకు రోగం తగ్గి. ఆడు పూజారే వాడు వచ్చి హాస్పిటల్ జాయిన్ కాబట్టి వాడికి రోగం తగ్గక ఎట్లా సాధ్యం అవుతుంది? నో, దట్ ఈస్ నాట్. నీకు ఏదో మానసిక ప్రశాంతత కోసం ఒక కౌన్సిలర్ చేసే పని చేసుడు తప్ప అంతకుమించి చేయలేదు. ఒక మానసిక ప్రశాంతత, ఒకటి ఒక మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ జరుగుతలేదు, బాపనానికి పోతున్నది, మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అది వేరే కానీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతలేదు. ఒకటి ఏంటంటే మెంటల్ కౌన్సిలింగ్ జరుగుతుంది అంతే. ఒక ఏమంటారు, కౌన్సిలర్ దగ్గర పోయే బదులు సైకాలజిస్ట్ దగ్గర పోయే బదులు ఈడు ఏదో ముచ్చడి చెప్పి, కానీ దానివల్ల కూడా మనకి ఎక్కువ నష్టమే జరగదు. ఎందుకంటే అలా కూడా మూఢనమ్మకాలు చూపిస్తుంది కదా. కౌన్సిలర్ దగ్గర పోతే, సైకాలజిస్ట్ దగ్గర పోతే ఆయన సైంటిఫిక్గా ఆధారాలతోటి డేటాతోటి చెప్తాడు, ఇట్లా కాదు, ఇట్లా బిహేవ్ చేయమని. ఈడేం చెప్తాడు, మన దృష్టి మరలుస్తాడు అంతే, అంతమించి ఏం లేదు. రాజకీయాలను చెప్పింది. జీరో మీడియా ఇంటరాక్షన్ అంటే 10 ఏళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు మోడీ, మన్ కీ బాత్ చెప్తాడు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ వరుతాడు. సంపదను కొందరి చేతుల్లోనే పోగయ్యేలా చేయడం కరెక్ట్. అసలైన నేతలకు బదులుగా కుమారులు కుమార్తెలను ప్రోత్సహించడం వారసత్వ రాజకీయాలు. వారసత్వం అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటే అది సరిపోయింది. కాషాయీకరించబడిన చరిత్ర, కాషాయీకరించబడిన విద్య, కాషాయీకరించబడిన సినిమా అంటే అన్నిట్లలో చరిత్రని వక్రీకరిస్తున్నావు. పాఠ్య పుస్తకాల్లో వాటి యొక్క లెసన్స్ అన్ని తీసే, అసలు చరిత్ర తీసేసి మొత్తం బీజేపీకి అనుకూలమైన ముస్లిం శత్రువులని చరిత్రలో చూపెడుతున్నావు. ఓకే, సినిమాలు, రజాకర్ సినిమా అంటే అదేంది, హిందూ ముస్లిం గొడవలని చూపెట్టినావు. ఎక్కడ మన సాయుధ రైతాంగ పోరాటం అనేది ఎవరి మధ్యలో జరిగింది? రజాకర్లకి అధ్యక్షుడు ఎవరు, ఉపాధ్యక్షుడు ఎవరు చెప్పండి? హిందూ ముస్లిం గొడవ అన్నది భూస్వాములకి ఈ యొక్క సామాన్యులకి మధ్యలో ఈ వెట్టి చాకిరి విధానం పోవాలనే ఉద్దేశంలో భూస్వామ్య పద్ధతికి దాని గురించి కొట్లాడిరు తప్ప అంతకుమించి ఈ యొక్క హిందూ ముస్లిం గొడవ కాదు అది. సో కాషాయీకరించబడిన క్రికెట్, జై శ్రీరామ్ అంటారు క్రికెట్ మైదానంలోకి పోయి, జై భారత్ అనాలి కానీ. ప్రణాళిక లేని నోట్ల రద్దు, తదనంతర గందరగోళం, ప్రాణ నష్టం, ప్రణాళిక లేని లాక్డౌన్లు, ఫలితంగా గందరగోళం, కార్మికులు ఇంటికి నడుచుకుంటూ తిరిగి వెళ్లడం, ద్వేషపూరిత ప్రసంగాలు పెరగడం. పొద్దుగాల లేస్తే ప్రధానమంత్రి స్థాయిలో ఉండి పొద్దుగాల లేస్తే ఆ యొక్క బహిరంగ సభలలో కూడా పొద్దుగాల లేస్తే ముస్లింలను తిడుతుండ్రు, ముస్లింలను తిడితే హిందువులకు మంచి చేసినట్ట. అంటే వాడి బాధ అంతదే, కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అని చెత్త నింపాలి. నింపితే నువ్వెంత నాశనం చేసినా హిందువులు ఓట్లేస్తారని మన ఆశ. ఎందుకంటే వాడు చేసింది ఏం లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి వాడు కాంగ్రెస్ మీద బురదల్లారు. ఒక్కటన్నా చెప్పుకోవచ్చు కదా, నేను ఇది చేసినా అని చెప్పుకోవచ్చు కదా. మోడీ 10 ఏళ్ళ చెప్పాడు, ఎందుకంటే చేసింది ఏం లేదు, దోసుకున్నావు కదా. ద్వేషపూరిత ప్రసంగాలు పెరగడం, కొట్టి చంపడాలు, అల్లర్లు, ఉగ్రవాది గాడ్సేను బహిరంగంగా కీర్తించి ఆరాధించడం. కోవిడ్ సమయం విదేశాలకు పోతే గాంధీని మొక్కుతాడు, మళ్ళీ భారతదేశంకి వస్తే గాడ్సేను మొక్కుతాడు. అదే అదే అంటే అక్కడనే ఆలోచించాడు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దేశానికి అవసరమైనప్పుడు విదేశాలకు పంపడం కరెక్ట్. రైల్లో కాల్చివేత, బుల్డోజర్ ర్యాలీలు, పోకిరి చర్యలతో అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతినడం, మహిళా రెజ్లర్లను అవమానించడం కరెక్ట్. రైతుల నిరసనను దేశద్రోహంగా ముద్రించడం, మణిపూర్ పాపం, మరెన్నో. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిరని మన కోసం దేశ ప్రయోజనాల కోసం మనం ఓడించేలా చేయాలి. ఓకే, సో ఇది దీని సారాంశం. సో అట్లనే ఇంకేమున్నది, హిట్లర్కి మోడీకి ఉన్నటువంటి, ఎందుకంటే హిట్లర్ని వీళ్ళకందరికీ ఏంది ఆద్యుడు అంటే వీళ్ళ ఆలోచనలకి ఇంకా ఎక్కువ వాడు సావర్కర్ అంటే స్టార్ట్ చేసిండు. దాంట్లో ఇంకా గోల్వాల్కర్ అంటే కూడా బాగా చెత్త యాడ్ చేసిండు అన్నట్టు. బంచ్ ఆఫ్ థాట్స్ అనే ఒక పుస్తకం రాసిండు. అలా హిట్లర్ని పొగుడుతాడు. ఎందుకంటే వీళ్ళు వచ్చింది అంతా ఒకటే సోర్స్ నుంచి, మధ్య ఆసియా నుంచి, ఆర్యులు. హిట్లర్ ప్రజల్ని అలాగే బ్రెయిన్ వాష్ చేశాడు. ఎలా చేశాడు హిట్లరు? విద్య, వైజ్ఞానిక, ఆర్థిక, శాస్త్రీయ రంగాల ద్వారా దేశాన్ని అభివృద్ధి పరచడం చేత కానప్పుడు ఆ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి వేర్పాటువాద రాజకీయాలు నడుపుతూ ఆ దేశ ప్రజల మెదళ్లలో మతోన్మాదపు విషాన్ని నింపాలి. దేశంలో మెజారిటీ వర్గ ప్రజల ఓట్లు సంపాదించడానికి మైనారిటీ ప్రజలను ఒక బూచిగా చూపుతూ వారి వల్ల మెజారిటీ ప్రజలు ప్రమాదంలో ఉన్నారంటూ వారి దృష్టిలో ఒక కల్పిత శత్రువును సృష్టించాలి. వాడు కూడా ఏది చెప్పినా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేవాడు. అట్లా జర్మనీ ప్రజలను తప్పుదో పట్టించిండు హిట్లర్.
నన్ను గెలిపించి నాయకుడిగా ఎన్నుకుంటే తప్ప మైనారిటీ ప్రజల నుంచి దేశాన్ని ఎవరూ రక్షించలేరని ఒక కల్పిత భయాన్ని సృష్టించి మెజారిటీ ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి. అదే చేస్తారు కదా. మెజారిటీ వర్గ ప్రజల దృష్టి దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ మీద, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపైన, ఇట్లాంటి డే టు డే సమస్యలు అంటే ప్రజా సమస్యల మీద మరల్చకుండా ఎంతసేపు మైనారిటీలపై ప్రతీకారాలను రెచ్చగొడుతూ వారిలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టాలి. కరెక్ట్. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే సినిమాల ద్వారా, మీడియా మాధ్యమాల ద్వారా అంతకుముందున్న పుస్తకాలన్నీ చింపేసిండు హిట్లర్. దానికోసం ఈ చెత్తని ప్రచారం చేయడానికి ఒక మంత్రిని ఏర్పాటు చేసుకున్నాడు, జోసెఫ్ గోబెల్స్ అంటాను. అందుకే ఏమంటారు, ఏమైనా దుష్ప్రచారం చేస్తే, ఈ ప్రాపగండా చేస్తే గోబెల్స్ ప్రాపగండా లేదంటే గోబెల్స్ ప్రచారం అంటారు ఈ దుష్ప్రచారాన్ని. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే సినిమాల ద్వారా, మీడియా మాధ్యమాల ద్వారా మైనారిటీల పట్ల ద్వేషాన్ని నింపుతూ మెజారిటీ ప్రజల మెదళ్లను ట్యూన్ చేసుకుంటూ రావాలి. చివరకు మా బతుకులు రోడ్డున పడిపోయినా పర్లేదు, మా నాయకుడు అధికారంలో ఉంటే మాకంతే చాలన్నంతగా ప్రజల మెదళ్లను బ్రెయిన్ వాష్ చేసి పారేయాలి. ఇదే ఒకప్పుడు హిట్లర్ సక్సెస్ఫుల్ గా అమలు చేసిన పొలిటికల్ స్ట్రాటజీ. జర్మనీ పూర్తిగా నాశనం అయ్యే వరకు పాపం జర్మనీ ప్రజలు హిట్లర్ను దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే గొప్ప సుప్రీం లీడర్ అనే భ్రమలోనే ఉండేవారు కాదు. ఈ విధంగా బ్రెయిన్ వాష్ చేయబడ్డ వారని చెప్పాలి. నాగుపాము రక్షణ కోసం పుట్టను కట్టేది చీమలే అన్నట్టు హిట్లర్ చేసే తప్పుల్ని, నష్టాలని కప్పిపుచ్చడానికి, హిట్లర్ చెప్పే అబద్ధాలను నిజాలన్నట్టు ప్రచారం చేయడానికి వాడికంటూ స్వతహాగా గుడ్డిగా అభిమానించే అంధభక్తుల టీం కూడా ఉండేది. దేశపు మీడియాను కూడా తన కంట్రోల్లో పెట్టుకునేవాడు. మైన్ కంప్ అనే పుస్తకం వాని యొక్క ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. చదవండి వీలైతే హిట్లర్ది, మీకు అర్థమవుతుంది. చెప్పేది ఎంత పెద్ద అబద్ధమైనా దానిని పదే పదే ప్రచారం చేస్తూ ఉంటే అదే చివరికి అన్నది హిట్లర్ వాడిన ప్రధాన స్ట్రాటజీ. అంటే కంటిన్యూస్ గా నిత్యం అదే అబద్ధాన్ని చెప్తే అది నిజమేమో అనుకుంటారు ప్రజలు. ఓకే, అది ఒక మైండ్ గేమ్. హిట్లర్ నిత్యం మీరు దేశాన్ని ప్రేమించేవారైతే నాకు ఓటేయండి, నాకు ఓటు వేయని వాడు దేశద్రోహి అంటూ ఎమోషనల్ డైలాగ్స్ తో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేవాడు. తాను ఓ డిక్టేటర్ గా మారి ప్రజలను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రజల లాజికల్ మైండ్ ను పూర్తిగా నాశనం చేసి పారేశాడు. అంటే వాళ్ళ బ్రెయిన్ పనిచేయకుండా చేశాడు. ఎందుకంటే దేశభక్తి అనే పేరు మీద మొత్తం నాశనం చేసిండు. ఇక దేశభక్తి అంటే ఇంకా వాడు ఎన్ని పాపాలు చేసినా వాడు దేశం కోసమే చేస్తుండు కదా అనుకున్నారు పాపం ప్రజలు. చరిత్ర వల్ల గొప్ప చరిత్రకారుల వల్ల ఎక్కడ తెలివైన వారిగా మారిపోతారో అన్న భయంతో నాజీ పార్టీ అఫీషియల్స్ ద్వారా మే 10, 1933 అక్షరాల 25,000 పుస్తకాలను కాల్చించి వేశాడు. అంటే వాస్తవాలు చెప్పే పుస్తకాలని 25,000ని చింపి పారదొబ్బిండు. ఎందుకని? వీని అబద్ధాన్ని నమ్మాలంటే ఆ నిజం చెప్పే పుస్తకాలు ఉండకూడదు. గాలి మాటలు చెప్తలే మనం. కాల్చివేయబడ్డ ఆ పుస్తకాలన్నీ మార్క్సిజం, లిబరలిజం, ప్రజాస్వామ్యం, సైకాలజీ, వివిధ కళలపై రాయబడ్డవే. ఆ పుస్తకాలన్నింటినీ కాల్చివేయడానికి కారణం హిట్లర్ ఆ పుస్తకాలన్నింటినీ యాంటీ నేషనల్ పుస్తకాలుగా, దేశభక్తికి విరోధంగా ఆయన ప్రచారం చేశాడు. అర్థమైందా? యూనివర్సిటీ పాఠాల ద్వారా ప్రజలు మరీ తెలివైన వారిగా మారిపోకుండా పనికొచ్చే పాఠ్యాంశాలను తొలగించి తమ భావజాలానికి తగ్గ సబ్జెక్టులనే నాజీ పార్టీ అఫీషియల్స్ యూనివర్సిటీ పాఠ్యాంశాల్లో మార్చారు. అంటే పుస్తకాల్లో పాఠ్యాంశాలు కోర్సు చదువులో కూడా వాస్తవాలు తొలగించేశారు. తమ భావజాలాన్ని నేర్పే అధ్యాపకులను బోధకులుగా నియమించడం జరిగింది. ఇప్పుడు అంతా భావనలోనే పెట్టుకున్నారు అన్ని కీశాఖలలో, నిర్ణయం చేసే పొజిషన్లలో. పైగా హిట్లర్ స్వంతంగా తనకు తోచిన సైన్స్ చెప్పుకొచ్చేవాడు. ఎట్లాంటి అది ప్రూఫ్ ఉండదు, ఆధారం ఉండదు, ఏముండదు అట్లా అదే కరెక్ట్ అంటాడు. ఎప్పుడో ఏదో చేసినా అంటారు. ఏమన్నా మరి చేస్తే పేటెంట్ తీసుకోవచ్చు కదా, వాడుకుందాం కదా, చేయరట్లా. విశ్వం మొత్తం ఐస్తో తయారైందని చెప్తూ వరల్డ్ ఐస్ థియరీ అని పేరు పెట్టి ప్రచారం చేసేవాడు హిట్లర్. పైగా ఈ దిక్కుమాలిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు హాన్స్ హోర్బిగర్ అనే మూర్ఖుడికి నాజీ ప్రభుత్వం డాక్టరేట్ సైతం ప్రదానం చేయడం జరిగింది. అర్థమైందా? చెప్పండి ఇక మీరు. చివరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగి జర్మనీ నష్టపోవడానికి, ఆర్థిక స్థితి దిగజారిపోవడానికి జర్మనీలో మైనారిటీలుగా బతుకుతున్న యూదులే కారణం అని హిట్లర్ అంధభక్తుల సమూహాలు ప్రచారం చేసింది.
నిజానికి ఆ ప్రచారం ఎంత అబద్ధం అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లతో కలిసి పోరాడిన వారిలో యూదులు లక్షకు పైగా ఉన్నారు. వింటున్నారా మిత్రులారా? పైగా 12,000 మంది యూదులు ప్రాణాలు సైతం అర్పించేశారు దేశం కోసం, ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో. కానీ హిట్లర్ అంధభక్తుల టీం చేసిన అబద్ధ ప్రచారాల వల్ల అచ్చం భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించేసిన ముస్లింలని మర్చిపోయినట్టే నాటి జర్మన్లు యూదుల త్యాగాలను మరిచిపోయి వారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం జరిగింది. అర్థమైందా? హిట్లర్ మైనారిటీలైన యూదుల వల్ల జర్మన్లు ప్రమాదంలో ఉన్నారని, వారిని తమ దేశం నుండి తరిమేయాలని, వారు దేశానికే ప్రమాదకారులని, చూస్తూ ఊరుకుంటే వారు కొన్నాళ్లకు జర్మనీని యూద దేశంగా మారుస్తారని ఫాల్స్ ప్రాపగండా, దుష్ప్రచారం చేయిస్తూ ఉండేవాడు. మీడియా సైతం అదే చూపుతూ ఉండేది. అంటే ఇవాళ మోడీ ఏం చేస్తుండో సేమ్ డిట్టో అది. అక్కడ యూదుల బదులు ఇక్కడ ముస్లిమ్స్, అంతే. ఆడ హిట్లర్ బదులు ఇక్కడ మోడీ. హిట్లర్ సృష్టించిన ఈ అబద్ధాలను మీడియా ద్వారా మాటి మాటికి ప్రచారం చేయడం వల్ల, ఈ అబద్ధాలనే పత్రికల్లో రాయటం వల్ల సామాన్య ప్రజలు కూడా నిజమని నమ్మడం ప్రారంభించారు. పైగా మైనారిటీల పైన యూదులు దేశానికి ప్రమాదకారులు, జర్మన్ వ్యతిరేకులు అన్నట్టు హిట్లర్ అంధభక్తుల టీం ద్వారా మీడియాలో అనేక కార్టూన్లు చిత్రిస్తూ ఫాల్స్ ప్రాపగండా చేస్తూ ఉండేది. వింటున్నారా మిత్రులారా? చివరకు మైనారిటీలను హింసించడం, చంపడంలో తప్పే లేదన్నంతగా తన అంధభక్తుల మెదళ్లలో హిట్లర్ ఎంతో చాకచక్యంగా విషాన్ని నింపుకుంటూ వచ్చాడు. చాలా ఉందా? చదువుదాం. సరే, అయితే జర్మన్లను కాపాడగలిగే ఏకైక సుప్రీం లీడర్ ఒక్క హిట్లరే అని అతని అంధభక్తులు నిత్యం ప్రచారం చేస్తూ ఉండేవారు. ప్రజల సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవడానికి హిట్లర్ తన ఆటోబయోగ్రఫీలో తాను చిన్నతనంలో లేబర్ పని చేసుకుని బతికేవాడిని, అత్యంత పేదరికంలో పెరిగానని రాసుకొచ్చాడు. తర్వాత కాలంలో అదంతా అబద్ధమని, అతని చిన్నతనంలో అసలు లేబర్ పని చేయలేదని తేలిపోయింది. ఇప్పుడు ఈడు కూడా అదే చెప్తుండు కదా, ఛాయమీన అంటుండు కదా. ఆడు ఎప్పుడు ఛాయ అమ్మలేదు. ఎందుకంటే ఆ వడోదరలో, గుజరాత్లో, నార్త్ ఈస్ట్ గుజరాత్ అది. సో వడోదర, సో అక్కడ అది ఇప్పుడు గూడ్స్ రైలు ఉన్నది. అది ఆ రైలు గూడ్స్ రైలు ఆగది, ప్యాసింజర్ రైలు లేదు. అప్పుడు అసలు రైలే లేదు వీడి చిన్న ఉన్నప్పుడు. ఇంకా వాడు ఛాయ్ ఎక్కడ అమ్మేండు? ఆలోచించండి. జూటా. హిట్లర్ తన ప్రభుత్వాన్ని నడపడానికి, మీడియాను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి కార్పొరేట్ సంస్థలను తన కంట్రోల్లో పెట్టుకొని వారి ద్వారా పార్టీ ఫండ్ వసూలు చేసేవాడు. వోక్స్ వ్యాగన్, కొడాక్, IBM, సిమెన్స్, ఫాంటా, ఫోర్డ్ లాంటి ఎన్నో కార్పొరేట్ కంపెనీలు హిట్లర్ కోసం పార్టీ ఫండ్ ఇస్తూ ఉండేవి. వింటున్నారా మిత్రులారా? ఇప్పుడు అదాని, అంబానీ, వీళ్ళ గుజరాత్ వ్యాపారులు, జిందాలు ఎట్లున్నాయి అట్లా ఆయా కార్పొరేట్ కంపెనీల యజమానులతో హిట్లర్ మంచి గట్టి స్నేహాన్ని నడుపుతూ ఉండేవాడు. ఇప్పుడు మోడీ చేస్తున్నాడు. నాజీ పార్టీ యొక్క ఉన్మాద భావజాలాన్ని ప్రజల్లో సర్వసామాన్యం చేయడానికి హిట్లర్ వాడిన ప్రధానమైన సాధనాలు మీడియా మొదటిదైతే, రెండవది సినిమా రంగం. వింటురా? దానికోసం తనకు కుడిభుజంగా ఉన్న జోసెఫ్ గోబెల్స్, ఇప్పుడు చెప్పిన గోబెల్స్ ప్రచారం అని, జోసెఫ్ గోబెల్స్ ఆధ్వర్యంలో ఒక మంత్రిత్వ శాఖను సైతం రూపొందించాడు. బాగా రీసెర్చ్ చేసి రాశారు. దేశంలో మెజారిటీ ప్రజలను తన గుడ్డి భక్తులుగా మార్చుకొని రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మైనారిటీ ప్రజలను దేశద్రోహులుగా, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ వారి వల్ల మెజారిటీ ప్రజలు ప్రమాదంలో ఉన్నారని, ప్రజల్లో మైనారిటీల పట్ల విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రాపగండా సినిమాలు తీసే ఆచారాన్ని చరిత్రలో మొట్టమొదటగా ప్రారంభించింది ఎవరో కాదు, హిట్లరే. ఇప్పుడు ఎట్లయితే కాశ్మీరీ ఫైల్స్, కేరళ ఫైల్స్ ఎట్లయితే వస్తున్నాయో వాళ్ళన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా వాస్తవానికి దగ్గర లేవు. ఇప్పుడు రజాకర్ సినిమా ఎట్లయితుందో అట్లా. మెజారిటీ ప్రజలైన కాదు ఏది ఆయన పటేల్ చేసిండు అంటారు. పటేల్ ఎట్లా చేస్తాడు? పటేల్ ఏమన్నా ప్రధానియా? ప్రధానమంత్రి అనుమతి లేకుండా హోంశాఖ మంత్రి నిర్ణయం తీసుకోగలుగుతాడా? కామన్ సెన్స్. అట్లా విషయాన్ని చెప్తారు. మెజారిటీ ప్రజలైన జర్మన్లలో మైనారిటీలైన యూదుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొడుతూ జర్మన్లను బ్రెయిన్ వాష్ చేయడం కోసం కల్పిత కథలు రాయించి యూదులను క్రూరులుగా, దౌర్జన్యపరులుగా చిత్రీకరిస్తూ ద ఇటర్నల్ జూడ్ సుస్ అంటాం వగైరా ప్రాపగండా సినిమాలను, ఆ సినిమా పేరు ద ఇటర్నల్ జూడ్ సుస్ వగైరా ప్రాపగండా సినిమాలను హిట్లర్ తీయించేవాడు. ఈ సినిమాల ద్వారా యూదులను కనీసం మనుషులు అన్నట్టు చూపకుండా వారి పట్ల జర్మన్ ప్రజల మెదళ్లలో విపరీతమైన విద్వేషాన్ని నింపేసేవాడు. జర్మనీలో
వేలాది యూదులను సామూహికంగా జెనోసైడ్ అంటే ఎట్లా అది మీరు హోలోకాస్ట్ అని మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టండి మీకు వస్తుంది. జర్మనీలో హోలోకాస్ట్ అంటే యూదులని యొక్క లక్షల మందిని యొక్క డిటెన్షన్ సెంటర్లు పెట్టి చంపడం. ఇప్పుడు అదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా, వాళ్ళ సిటిజన్షిప్ రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముస్లింలకి. ఇప్పుడు అస్సాంలో వండి యొక్క ఇది ఎన్ఆర్సీ సిఏ యాక్ట్ ఎందుకు? ఏదైనా చట్టం తెస్తే గోయింగ్ ఫార్వర్డ్ కొత్తగా పుట్టిన వాళ్ళకి ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్ కొత్తగా పుట్టిన వాళ్ళకి ఉంటుంది, 60 ఏళ్ళ కింద వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అంటే నీకు ఎవరైతే ఓటేయరు అనిపిస్తే వాళ్ళ యొక్క సిటిజన్షిప్ రద్దు చేయాలి. అస్సాంలో చేస్తారు. మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని ఎత్తేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారు, ముస్లిం అందరిని తీసుకొని డిటైన్ సెంటర్లో పెట్టేసి కాల పెడతారు, చంపేస్తారు. మనకు తెలియ కూడా తెలియదు వాళ్ళు చచ్చిపోయినట్టు. ఆ జర్మనీ ప్రజలకు కూడా తెలియకపోతుండే, వీడు ఎటు తీసుకోతుండో ఏం చేస్తుండో తెలియకపోతుండే. ఎందుకంటే మీడియా వీడి కంట్రోల్ ఉండే, అప్పుడు సోషల్ మీడియా లేదు కదా. సో జర్మనీలో వేలాది యూదులను సామూహికంగా జెనోసైడ్ చేయడానికి ముందు వరకు కూడా ఈ సినిమాలను ప్రదర్శింపజేస్తూ జర్మన్ ప్రజల్లో విపరీతమైన ద్వేషాన్ని రగిలించడానికి సాధనాలుగా వాడుకున్నారు. అంటే యూదులని ఎంత గలీజోళ్ళని చిత్రీకరించిందంటే ఇంకా అది ఫస్ట్ అది పిచ్చిలేసిన కుక్క అని ముద్రేయాలి. ఇక పిచ్చిలేసిన కుక్కని సంపితే కూడా ఓడి పట్టించుకోడు కదా, అందుకని యూదులని ఫస్ట్ పిచ్చి కుక్కలుగా ముద్రేసాడు. ఇలా ముస్లింస్ని చేసే ప్రయత్నం చేస్తున్నాడు భారతదేశంలో. తర్వాత చంపినా ఎవడు రియాక్ట్ కాడు. ఇలా కాంగ్రెస్ అని ముస్లింల పార్టీ అని బుద్ధదాలుతున్నాడు. అర్థమైందా? అట్లా అంటే బాపనోడి తెలిసిందేంది, కష్టపడు, రైతు చేసే పని చేయడు, యొక్క కూలి పని చేయడు, ఏ పని చేయడు, వాడికి ఖాళీ దిమాగ్ సైతాన్లుగా అంటారు కదా, కూర్చున్న దగ్గర ఇట్లా విషం నింపాలి. బతికిన నాళ్ళు అబద్ధాలతో మెజారిటీ ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చి బతికిన నాలుగు అబద్ధాలతో మెజారిటీ ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చి తన రాజకీయ అధికారాన్ని కాపాడుకొని హిట్లర్ చివరికి రష్యా ఎర్ర సైన్యం రెడ్ ఆర్మీ, ఇది సోవియట్ యూనియన్, రష్యా కదా సోవియట్ యూనియన్. సో రష్యా ఎర్ర సైన్యం చేతిలో ఓడిపోయి పిరికివాడిలా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆయన షూట్ చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకి దొరికితే వాళ్ళు మొత్తం ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ లాగుతారు, ప్లస్ వాళ్ళు చంపే విధానం ఇంకా క్రూరంగా ఉంటుందని తన షూట్ చేసుకున్నాడు. వాడు జోసెఫ్ గోబెల్స్ అనేటోడు, వాని యొక్క ప్రియురాలు భార్య తర్వాత 6 పిల్లలకి భార్య అందరూ సైనైడ్ విషం తీసుకొని చచ్చిపోయారు. 6 పిల్లలు, భార్య, తను. అర్థమైందా? సో ఏమంటారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పటికీ ఆ స్ట్రాటజీ మటుకు ఇంకా అంతరించిపోలేదనే చెప్పాలి. తమ రాజకీయ అధికారాన్ని కాపాడుకోవాలనే స్వార్థపరులైన రాజకీయ నాయకులు దాన్ని వాడుకుంటూనే ఉన్నారు. కరెక్ట్. ఈ రకమైన పొలిటికల్ స్ట్రాటజీతో ప్రస్తుతం ఎవరు తన అధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారో, తిరిగి పొందాలనుకుంటున్నారో ఆలోచనా పరులకు ఆ పేరును వేరుగా చెప్పనవసరం లేదు. బహుజన బంధువు, ప్రజా నేస్తం, అవార్డు గ్రహీత కామ్రేడ్ JKR గారి JSR సార్. అర్థమైనా ఇట్లా ఆ సారు ఎంతో రీసెర్చ్ చేసి వాస్తవాలు చెప్పిండు. సో నేను ఆ సార్ చెప్పింది మేక్ సెన్సా లేదా అనేది ఆలోచించమని కోరుతాను. అట్లనే మిగతా ఇంకా చాలా ఉన్నాయి, చదువుదాం. తర్వాత ఇది నో డిస్కషన్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్, ప్రజా సమస్యల మీద చర్చలు లేవు. ఏవి? ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం గురించి చర్చ లేదు. 67 ఏళ్ల అప్పులు 55 లక్షల కోట్లు అయితే మోడీ ఒక్కరే చేసిన అప్పు 112 లక్షల కోట్లు. చర్చ లేదు. పెట్రోల్ ధర రూపంలో 26 లక్షల కోట్లు దోసుకున్నాడు, మన దగ్గర వసూలు చేసిన ట్యాక్సులు. దాని గురించి అవి ఏమైనాయి లెక్కలేదు. వ్యాపారస్తులు, కార్పొరేట్లు ఎగవేస్తున్న ఆదాయ పన్ను గురించి చర్చ లేదు. కరోనా ప్యాకేజ్ 20 లక్షల కోట్లు ఏమైనాయి? చర్చ లేదు. PM కేర్ ఫండ్స్ ఏమైనాయి? 1 లక్షల కోట్లు. చర్చ లేదు. 8,000 కోట్లు విమానానికి తగిలేసిండు, దాని గురించి చర్చ లేదు. కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా టైంలో 6 లక్షల కోట్ల దోపిడీ చేశారు, దాని గురించి చర్చ లేదు. మూతపడుతున్న లక్షల ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి గురించి చర్చ లేదు. కార్పొరేట్లకు ఇస్తున్న లక్షల కోట్ల 28 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు అదాని అంబానీ. వానికి ఏమవసరం? వాళ్ళకి మస్తు పైసలు ఉన్నాయి కదా, వాడిని మొత్తం ఖాళీ అయినా వాడు బతకగలుగుతాడు. మళ్ళా పేదోడు కట్టిన ట్యాక్స్ ఆయనకి ఎందుకు ఇస్తావు? ఆయనకి ఇస్తలేవు. వానికి ఇస్తే వాడికి ఒక వాళ్ళకెళ్ళి 10 పైసలు ఉంచుకొని మిగిలిన మీకే ఇస్తున్నాడు. అర్థమైందా? వాడిని వాడుకుంటున్న మధ్యలో. అదాని ఆస్తులు మోడీ వచ్చాక 26 రెట్లు పెరగడం గురించి చర్చ లేదు.
కరోనా సమయంలో అంబానీ ఆస్తి గంటకు 90 కోట్లు పెరగడం గురించి చర్చ లేదు. రోజు రోజుకు పెరిగిపోతున్న నీటి సమస్య గురించి చర్చ లేదు. తెలుగు రాష్ట్రాలకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి ఎగనామం పెట్టినో దాని గురించి చర్చ లేదు. పెట్రోల్ లీటర్కి 35 రూపాయలు, డాలరు 40 రూపాయలు చేస్తానన్నావు, దాని గురించి చర్చ లేదు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం లాంటి మీడియా, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బూట్లు నాకుతుంటే చర్చ లేదు. గిట్టుబాటు ధర లేక ప్రతిరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటి మీద చర్చ లేదు. ఫుల్ మెజారిటీ ఉండే ప్రభుత్వాలను దింపేస్తుంటే వాటి మీద చర్చ లేదు. ప్రజాస్వామ్యం కూర్చి చేస్తుంటే చర్చ లేదు. నిజంగా దేశభక్తి కలిగిన వారైతే, దేశాభివృద్ధిని కోరిన వారైతే అది నీవైనా, నేనైనా, లేదా ఇంకెవరైనా సరే కుల మతాలకు అతీతంగా పై అంశాలపై చర్చించాలి. వాటికి సమస్యలకు పరిష్కారం చెప్పండి. కానీ చర్చ అంతా దేని గురించి ఉంటుంది? దేవుడు, మతము, కులము, హలాలు, హిజాబు, మసీదు, జట్కా, ఆవు, పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్, ఇటలీ, క్రికెట్, వీటి చుట్టే ఉంటున్నాయి సోషల్ మీడియా సో ఇది మిత్రులారా. సో ఆలోచించండి. బీజేపీ వచ్చినాక అసలు ప్రశాంతంగా ఉంది, ఎలాంటి దాడులు జరగలేదు అంటారు. నిజమా? చూద్దాం. ఏది టెర్రరిస్ట్ అటాక్లు బీజేపీ ఏమంటున్నారు? మోహన్ కొర్వా రియల్లీ వెల్ సెడ్ సార్. థ్యాంక్ యూ. చెప్తానే ఉందాం, ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం. ఎందుకంటే మనము బీజేపీ చెప్పే అంధభక్తి, ఈ మతం పిచ్చి, కులం పిచ్చి నుంచి ప్రజల్ని కాపాడుకుందాం. ప్రజా సమస్యల మీదనే చర్చ ఉండాలి. మన దేశ సంపద, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు అందరివి, కొందరు దోసుకుంటా మతం, కులం పేరు మీద అంటే చూస్తూ ఊరుకోకూడదు. ఓకే, ఈ యొక్క మతం అనేది, ఈ యొక్క దేవుడు అనేది గుళ్ళ ఉండాలి, చర్చిలో ఉండాలి, మసీదులో ఉండాలి, ఇంట్లో గడప లోపల ఉండాలి. బయటకు వస్తే అందరం సమానం. ఓకే, ప్రజా సమస్యలే ముఖ్యం. ఓకే, ఈ నల్ల నీళ్ళు రాకపోతే ఎవరికైనా బాధ అవుతుంది. హిందూ అయినా బాధ అవుతుంది, ముస్లిం అయినా బాధ అవుతుంది. 5 ఏళ్ళు అయితే నోట్లకు పోవాలి కదా. ముస్లింలకు సపరేట్ నోట్ లేదు కదా. అందరికి దేవుడు ఒకటే విధంగా పెట్టిండు కదా. మరి నువ్వెందుకు తేడా చూపెడుతున్నావు? టెర్రర్ అటాక్స్ అండర్ మోడీ. అది బీజేపీ హయాంలో ఎన్ని దాడులు జరిగినాయి? పుల్వామా దాడి, పార్లమెంట్ మీద దాడి, మన యొక్క కాశ్మీరీ పండితుల మీద దాడులు, తర్వాత అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో కార్గిల్ యుద్ధం. వారం పోయిండు మన యొక్క వాజ్పేయి గారు, సంజోతా ట్రైన్ అని పట్టుకొని పోయిండు. ముషరఫ్తో కలిసి వచ్చిన వారం రోజులకే కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయింది. ఇలా మోడీ చైనాతో ఎన్నోసార్లు పోయి కలిసి వచ్చిన వారం రోజులకే దాడులు జరుగుతాయి. నువ్వు ఏదన్నా తీసుకో. నా అనుమానం ఆ చైనా తోటి, ఆ పాకిస్తాన్ తోటి కూడా భారతదేశం దాడి చేయించింది వీళ్ళే అని ఓట్ల కోసం. అర్థమైందా? మీరు ఏదన్నా తీసుకోండి. సర్జికల్ స్ట్రైక్స్ ఎవరి హయాంలోని? అది ఫేక్. హిజాబ్ గొడవలు ఎవరి హయాంలోని? మణిపూర్లో మంటలు ఎవరి హయాంలోని? పుల్వామా దాడులు ఎవరి హయాంలోని? యూ టేక్ ఏదన్నా తీసుకోండి. మీరు బీజేపీ హయాంలోనే అవుతాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలను అవుతాయి, మళ్ళీ విచారణ ఉండే, దోషులకు శిక్షలు ఉండే, ఎన్నికల ముందే అవుతాయి మళ్ళా. అంటే చేయిస్తుందే వీళ్ళు, ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందువుల ఓట్ల కోసం. ఆ 10% ఉన్న ముస్లింస్ దోషిగా చూపెట్టి మేము వస్తేనే హిందువులకు రక్షణ ఉంటుందని అబద్ధాలు చెప్పడానికి. మళ్ళీ ఏమని చెప్తారు? మా బీజేపీ హయాంలో ఎలాంటి దాడులు జరగలేదు అంటాడు. మరి ఇవన్నీ డేటా తప్ప? మొన్న పార్లమెంట్ మీద వాడు పొగ బాంబు వేసిండు కదా, ఎవడు చేయించిండు? బీజేపీ. వాని లోపలికి ఎవడు రానిచ్చిండు? బీజేపీ. అంటే వాడు చూపెట్టే బొమ్మ వేరుంది, ప్రచారం చేసుకునేది వేరుంది. చూడు, డేట్లతో సహా చెప్తున్నారు. ఇది డిసెంబర్ 23, 2014లో అస్సాంలో వైలెన్స్ జరిగింది. 85 మంది చచ్చిపోయారట అస్సాంలో. తర్వాత డిసెంబర్ 28, 2014లో బెంగళూరులో బాంబులైనాయి. ఇవన్నీ బీజేపీ హయాంలో, అంటే మోడీ వచ్చినాక. తర్వాత 2015 మార్చి 20న జమ్మూలో అటాక్ అయింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో 6 చచ్చిపోయారు. తర్వాత మణిపూర్లో ఇది జరిగింది. ఎప్పుడు? 2015లో జూన్ 4 నుంచి 9 మధ్యలో 176 మంది చచ్చిపోయారు. తర్వాత మణిపూర్ అంబుష్ అంటారు దాన్ని. సో 2015లో గుర్దాస్పూర్ అటాక్ ఇన్ దినానగర్, గుర్దాస్పూర్ డిస్ట్రిక్ట్, పంజాబ్లో 10 మంది చచ్చిపోయారు 2015లో జూలై 27. తర్వాత
పఠాన్కోట్ అటాక్ ఇన్ పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పఠాన్కోట్ జనవరి 2016 రెండో తారీఖు. తర్వాత పాంపోర్ అటాక్ ఇది జూన్ 2016 జూన్ 25 2016. తర్వాత కోక్రాఝర్ షూటింగ్ 14 మంది చచ్చిపోయారు అస్సాంలో ఆగస్టు 5 2016. సెప్టెంబర్ 18 2016లో ఊరి అటాక్లో జమ్మూ కాశ్మీర్లో 23 మంది చచ్చిపోయారు. బారాముల్లా అటాక్ జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్ 3 2016లో 5 చచ్చిపోయారు. హంద్వారా అటాక్ ఎట్ రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్ హంద్వారా జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్ 6 2016. తర్వాత నగ్రోటా ఆర్మీ బేస్ అటాక్ నగ్రోటా జమ్మూ కాశ్మీర్ 10 మంది చచ్చిపోయారు నవంబర్ 29 2016. అర్థమైందా? భోపాల్ ఉజ్జయిన్ ప్యాసింజర్ ట్రైన్ లో బాంబ్ బ్లాస్ట్ అయింది భోపాల్లో మధ్యప్రదేశ్లో. ఎప్పుడు మార్చ్ 7 తారీఖు 2017. తర్వాత ఏప్రిల్ 24 2017లో ఏంది సుక్మా అటాక్ ఎక్కడ జరిగింది? ఛత్తీస్గఢ్లో. తర్వాత అమర్నాథ్ యాత్ర అటాక్ అనంతనాగ్ జమ్మూ కాశ్మీర్లో జూలై 11 2017. ఫిబ్రవరి 10 2018లో సంజువాన్ అటాక్ ఎక్కడ జరిగింది? జమ్మూ కాశ్మీర్లో. తర్వాత సుక్మా అటాక్ ఛత్తీస్గఢ్లో 2018లో మళ్ళీ జరిగింది. 2019లో పుల్వామా దాడి ఫిబ్రవరి 14 2019లో పుల్వామా దాడి అవంతిపుర జమ్మూ కాశ్మీర్ 46 మంది చచ్చిపోయారు. జమ్మూ బస్టాండ్ గ్రెనేడ్ బ్లాస్ట్ జమ్మూ కాశ్మీర్లో 2019 మార్చిలో 3 చచ్చిపోయారు. దంతేవాడ అటాక్ దంతేవాడ ఛత్తీస్గఢ్లో 5 చచ్చిపోయారు 2019లో ఏప్రిల్ 9. తర్వాత ఇది జమ్మూ కాశ్మీర్లో 2019లో ఇంకోటి జరిగింది. తర్వాత గడ్చిరోలి నక్సల్ బాంబింగ్ అక్కడ మహారాష్ట్రలో దక్కన్ ప్లాటో 16 మంది చచ్చిపోయారు. ఇక్కడ 1 మే 2019. అట్లా ఇంకో 4-5 ఉన్నాయి. ఓకే. సో మార్చి 21 2020లో సుక్మా మావోయిస్ట్ అటాక్ సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్. సుక్మా బీజాపూర్ అటాక్ 2021లో ఛత్తీస్గఢ్. ఎలతూర్ ట్రైన్ ఆర్సన్ ఎక్కడ? కేరళలో కోజికోడ్ 2023లో ఏప్రిల్ 2023లో పూంచ్ రాజౌరి అటాక్ జమ్మూ కాశ్మీర్. తర్వాత దంతేవాడ ఇక్కడ ఇది ఛత్తీస్గఢ్ 2023 ఏప్రిల్. జూలై 2023 జైపూర్ ఎక్స్ప్రెస్ కిల్లింగ్స్ మహారాష్ట్ర, రైట్, పాల్ఘర్ మహారాష్ట్ర. సో ఇట్లా అనేక దాడులు జరిగినాయి బీజేపీ హయాంలో. మళ్ళీ ఏమంటాడు వాట్సాప్ లో మోడీ వచ్చినాక ఎలాంటి దాడులు జరగదు అంటాడు. నేను చెప్తున్నా 99% భారతదేశంలో జరిగిన దాడులు కాంగ్రెస్ హయాంలో కానీ బీజేపీ హయాంలో కానీ బీజేపీ వాడే చేయించాడు. సింపుల్. సమ్ షాకింగ్ ఫ్యాక్ట్స్. ఇగో ఎట్లా బ్రాహ్మణుల రాజ్యం నడుస్తుంది అప్పుడు ఎప్పుడు చూద్దాం. ఇండియాస్ ప్రాబ్లమ్ ఈజ్ బ్రాహ్మణ్ టెర్రరిజం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అండ్ ఆర్టీఐ చట్టం కింద మనం ఈ డేటాను తీసుకున్నాం. వై డిడ్ ద కింగ్డమ్ గో టు రూయిన్? బీజేపీ హ్యాస్ హ్యాడ్ ఏ స్ట్రగ్లింగ్ నంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు ఆల్ టాప్ మేనేజ్మెంట్ పోస్ట్ ఇన్ ఇండియా. లర్న్ ద అఫీషియల్ లిస్ట్ హూ దే ఆర్. చూడండి మిత్రులారా, అన్ని శాఖలలో ఉన్నటువంటి పోస్టులు ఎవరు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో చూద్దాం. Here are the details that prove how Modi came to power and how it directly affected the country and with whom they are related. The president's secretariats. President ఉంటాడు, ద్రౌపది ముర్ము ఉంది కదా, ఆమె సెక్రటరియట్ ఉంటుంది, ఆమె కార్యాలయం. అందులో మొత్తం పోస్టులు 49 ఉన్నాయంట. అందులో బ్రాహ్మణులు 39 మంది ఉన్నారంట, ఎస్సీ ఎస్టీ 4 అంట, ఓబీసీ 6 అంట. చెప్పండి, 49 పోస్టులలో 39 బ్రాహ్మణులు, 4 ఎస్సీ ఎస్టీ, ఓబీసీలు 6. వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ అంటే ఉపరాష్ట్రపతికి అందులో 7 పోస్టులు ఉన్నాయి, 7 బ్రాహ్మిన్సే అంట, ఎస్సీ ఎస్టీస్ ఉన్నా, ఓబీసీస్ ఉన్నా. నేను గాలి మాటలు చెప్తలేను, ఆర్టీఐ చట్టం కింద మనం తీసుకున్న డేటా. క్యాబినెట్ సెక్రటరీ పోస్టులు 20 పోస్టులు ఉన్నాయంట, 17 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 1, ఓబీసీ 2. వింటురా? ఇన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, పిఎంఓ అంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, మొత్తం 35 పోస్టులు ఉన్నాయి, 31 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 2, ఓబీసీ 2. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ శాఖ, అందులో మొత్తం 274 పోస్టులు ఉన్నాయి. అందులో బ్రాహ్మణులు 259 మంది, ఎస్సీ ఎస్టీ 5,
ఓబీసీ 10. మనం చెప్పేది ఏంది, నిర్ణయం తీసుకునే శాఖ అంటే ఒక మేనేజ్మెంట్ టైపు అడ్మినిస్ట్రేషన్. పోస్ట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ రంగ శాఖలో 1900 ఎన్ని ఉన్నాయి మొత్తం పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ 1379 ఉన్నాయి. అందులో బ్రాహ్మణులు 1300 మంది, ఎస్సీ ఎస్టీ 48 మంది, ఓబీసీ 31 మంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ హెల్త్, ఓకే, సోషల్ వెల్ఫేర్ అంటే ఏమంటారు, అదే సామాజిక, అందులో మొత్తం పోస్టులు 209 ఉన్నాయంట. అందులో 132 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 17, ఓబీసీ 60. అర్థమైందా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక శాఖ, మొత్తం పోస్టులు 1008, అందులో బ్రాహ్మణులు 942, ఎస్సీ ఎస్టీ 20, ఓబీసీ 46. పొజిషన్స్ ఇన్ ప్లానెటరీ మినిస్ట్రీ, టోటల్ 409 పోస్టులలో 327 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 19, ఓబీసీ 63. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క పరిశ్రమల శాఖ, అందులో మొత్తం పోస్టులు 74, బ్రాహ్మణులు 59, ఎస్సీ ఎస్టీ 5, ఓబీసీ 10. కెమికల్స్ అండ్ పెట్రోలియం శాఖ, అందులో మొత్తం పోస్టులు 121, బ్రాహ్మణులు 99, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 22. గవర్నర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ మొత్తం 27 ఉంటే అందులో 25 మంది బ్రాహ్మణ్సే, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 2. ఇక విదేశాల్లో అంబాసిడర్స్, ఇండియన్ ఎంబసీస్ ఉంటాయి కదా, ఎంబసీస్ లో పనిచేసే వాళ్ళు 140 మంది ఉంటే 140 మంది బ్రాహ్మణులే అంట, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అనెక్సెస్, అందులో 108 ఉంటే బ్రాహ్మణులు 100, ఎస్సీ ఎస్టీ 3, ఓబీసీ 5. సెంట్రల్ జనరల్ సెక్రటరీలు మొత్తం 26 స్థానాలుంటే 18 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 1, ఓబీసీ 7. హైకోర్టు జడ్జిలు మొత్తం 330 మంది హైకోర్టు జడ్జిలు ఉంటే బ్రాహ్మణులు 306, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 20. ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుంది? గుళ్ళ పూజారులు బ్రాహ్మణులే, అన్ని శాఖలల్లో బ్రాహ్మణులే, ఇక జడ్జిలు అందరూ మొత్తం బ్రాహ్మణులే ఉన్నాక మనకు న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సుప్రీంకోర్టు జడ్జిలు 26 మంది ఉంటే 23 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 1, ఓబీసీ 2. చెప్పండి మిత్రులారా. టోటల్ ఐఏఎస్ ఆఫీసర్లు 3600 మంది ఉంటే బ్రాహ్మణ్స్ 2750, ఎస్సీ ఎస్టీ 300, ఓబీసీ 550. చెప్పండి. టెంపుల్స్, ఆస్ట్రాలజీ, caste and religion are the only strategic weapons of the Brahmins. Correct. In the country's population, less than 3% are Brahmins. How come 90% positions in the name of God and religion? Think. 3% bigger, 97% bigger. Please share this as much as you can. This information was obtained and released by Delhi-based company Young India under RTI Act. అంటే గాలి మాటలు చెప్పాం. అర్థమైందా? సో ఇది బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ నడుస్తున్నది. ఇది చూద్దాం. ధ్రువరాతి చెప్పిండు, ఆయన హిందీలో చెప్పిండు. అబ్దుల్లా ఖత్రా అనే ఒక వీడియో చేసిండు ఈ మధ్యకాలంలో. దాన్ని ఎవరో ఒక ఆయన, ఈయన పేరు హుమాయూన్ సంఘీర్ అనేట ఆయన తెలుగులోకి రాసిండు, తెలుగు ట్రాన్స్లేట్ చేసిండు. చదివే ప్రయత్నం చేస్తా. టైటిల్ పేరు అదే ధ్రువరాతి హిందీలో మాట్లాడింది తెలుగులో కన్వర్షన్. సో ఓపిక చేసుకుని అందరూ చదవండి. టైటిల్ పేరు నా అబ్దుల్, ధ్రువరాటి వీడియో, తెలుగు అనువాదం హుమాయూన్ సంఘీర్. గత ఏడాది ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి సందర్భంగా ఆగ్రా నగరంలో కొంతమంది గోహత్య చేస్తూ పట్టుబడ్డారు. దీంతో ఆగ్రాలో కమ్యూనల్ హింస చెలరేగింది. అర్థమైందా? ఇదొక్కటే కాదు, ఆగస్టు 2022లో కూడా ఇలాగే ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో శివాలయం ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మాంసాన్ని పారేశాడు. దీంతో హింస చెలరేగింది. ఇవన్నీ బాపనోడే చేస్తాడు, చూడనప్పుడు చేస్తాడు. లేకపోతే పేద ముస్లింలకు చంపేస్తాను బెదిరించో పైసలు ఇచ్చో చేపిస్తాడు. ఇలాగే మే 2020లో కూడా జరిగింది. ఇక్కడ కోయంబత్తూర్ గుడి ముందు ఎవరో మాంసాన్ని పారేశారు. ఫిబ్రవరి 2024లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో కొంతమంది గోహత్య చేస్తూ పట్టుబడ్డారు. బట్ గోహత్య చేయొద్దు అంటాడు. మరి భారతదేశంలో ఉన్న బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ ఈ బాపనోళ్ళయే, మళ్ళీ యూపీలో ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ బ్రెజిల్ ఇది బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు, సెకండ్ భారతదేశం, మూడోది అమెరికా. మరి చెప్పండి, మరి ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీల దగ్గర చందా తీసుకుంటాడు బీజేపీ. అంటే వాడు ఎందుకు అందరినీ వేరే వాళ్ళు తినొద్దని ఎందుకు అంటున్నాడు? వీళ్ళందరూ సంపుగా తింటే వాడు ఎక్స్పోర్ట్ చేయడానికి ఆవులు మిగిలాయి కాబట్టి.
చంపితే బాపనోడే చంపాలి ఆవులని. అది దాని లాజిక్.